లోక సువార్త 23:43. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉందువు. ఎన్నో భక్తి కార్యక్రమాలు చేసి, ఎన్నో దెబ్బలు తిని, ఎంతమంది చేత కొట్టించుకొని, ఇన్ని కష్టాలు పడితే వెళ్ళారు పరదేశికి భక్తులు. ఈడు ఏమీ లేదు, సావకాశంగా దొంగతనాలు చేసుకుని, ఆన్లైన్లో దజ్జగా దోచేసుకుని, ఆన్లైన్లో పాడు చేసేసి సావకాశంగా సిలువెక్కాడు. సిలువు దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు? మోషే గారు అన్నా సింగిల్కి వెళ్ళాడు, అబ్రహాం అన్నా సింగిల్కి వెళ్ళాడు. ఇప్పుడు ఎవరితో వెళ్తున్నాడు అనుకుంటున్నారు? ఆయన అన్నాడు కదా, నాతో పాటు. యేసు పరదేశం వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందండి? అందరూ లేచి నిలబడి, బాబు మహానుభావుడు వచ్చేసాడు. ఆ పక్కన ఎవడుంటాడు? ఈడు కూడా ఉంటాడు. ఎంత అదృష్టం అండి! వీడికి ఈ అదృష్టం రావడానికి కారణం ఏంటి? ఆ దొంగతనాలు చేసి దొరికిపోవటమే, అంతే కదండి. ఆడి దురదృష్టమే ఎలా మారింది? అదృష్టంగా మారిపోయి చూసారా? సరాసరి పరదేశం వెళ్ళిపోయింది డైరెక్ట్. ఇంకా యేసుక్రీస్తు వారు చెప్పేశారు, నేడు నీవు నాతో పాటు, ఈరోజే, మళ్ళీ రేపు కూడా కాదు, బతుకుంటే చూద్దామని అనలేదు. ఇంకా అదృష్టంగా మారిన దురదృష్టం చూసారా?